నమస్కారం, నా పేరు రాజేశ్వరి. టీసీజీ న్యూస్కు స్వాగతం. దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సింగరేణికి వచ్చిన లాభాల నుండి కార్మికులకు 34% వాటాను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సింగరేణి కార్మికులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన లాభాల వాటా ప్రకటన వచ్చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థకు 6,394 కోట్లు రాగా అందులో నుండి 4,034 కోట్ల విస్తరణకు కేటాయించారు. మిగిలిన 2,360 కోట్ల నుండి 34% వాటాను కార్మికులకు వాటా కింద ప్రకటించారు. అంటే కార్మికులకు ఇందులో నుండి 802 కోట్లు చెల్లించనున్నారు. దీంతో ఒక్కో కార్మికుడు దాదాపు 1,95,000 రూపాయలు అందనున్నాయి. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొట్టమొదటిసారిగా లాభాల నుండి వాటా కింద 5,000 ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వారికి మరో 500 పెంచి 5,500 ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు మొత్తం కలిసి 819 కోట్లు చెల్లించడం జరుగుతుందన్నారు. కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు ఎంత చేసినా తక్కువేనని, అందరూ కలిసి కట్టుగా పనిచేసి సంస్థకు మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో కోల్బేడు ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, సింగరేణి సంస్థ సీఎండీ అధికారులు పాల్గొన్నారు. కోళ్లపల్లి సింగరేణి ప్రాంతంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అమరన్నంటాయి. మహిళలు తీరొక పూలతో బతుకమ్మలను అలంకరించిన అనంతరం ఆయా ప్రాంతాల్లో ఆటపాటలతో హోరెత్తించారు. అర్ధరాత్రి వరకు ఆటలు కొనసాగించి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కోల్బెల్లి సింగరేణి ప్రాంతంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎంగిలిపూల బతుకమ్మలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు మహిళలు అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా మార్కెట్ ప్రాంతం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. పూల కొనుగోలుతో సందడిగా కనిపించింది. కొనుగోలు చేసిన తీరొక పూలతో మహిళలు అందంగా బతుకమ్మలను అలంకరించారు. గౌరమ్మకు పూజలు చేసి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేదికల వద్దకు బతుకమ్మలను తీసుకువచ్చి ఆటపాటలు కొనసాగించారు. దీంతో నస్పూర్ పట్టణంలోని విలేజ్ నస్పూర్, కలెక్టరేట్ ఏరియా, నస్పూర్ కాలనీ, గోదావరి కాలనీ, షిర్కే, నాగార్జున కాలనీ, సిసిసి టౌన్షిప్, కృష్ణ కాలనీ, సంగమల్లేపల్లి, ఆర్కే6, కొత్త రోడ్డు, శ్రీరాంపూర్ కాలనీ, విలేజ్ శ్రీరాంపూర్, సీతారాంపల్లి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు హోరెత్తించాయి. మహిళలు అర్ధరాత్రి వరకు ఆటపాటలు కొనసాగించారు. ఈ సందర్భంగా మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్, శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్, సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ రావు, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్లు ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమైన వేడుక బతుకమ్మ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. 9 రోజుల పాటు జరిగే పూల పండుగలో భాగంగా రామకృష్ణపూర్ పట్టణంలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ పండుగను మహిళలు వైభవంగా నిర్వహించుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రకరకాల పూలతో బతుకమ్మలను స్తూపం, గోపురం, శంఖం ఆకారంలో పేర్చి పట్టణ కాలనీలో ప్రధాన కూడల వద్ద చేర్చి బతుకమ్మ ఆటపాటలు, కోలాటాలతో సందడి చేశారు. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగను రోజుకో తిరుగా మహిళలు నిర్వహించుకుంటారు. స్థానిక సూపర్ బజార్, జిఎంఆర్ టౌన్షిప్, తారక రామ కాలనీ, నాగార్జున కాలనీలో మహిళలు బతుకమ్మలను
ఒకే వద్దకు చేర్చి సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు ఎంగిలి పూల పండుగను నిర్వహించుకుని నీళ్లలో బతుకమ్మను నిమజ్జనం చేశారు. నిన్ను వీడి చెల్లి నిన్ను చేరే వేళ అత్తరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయి పండ గ్రామం సందడిగా మారే తీరం బ్రతుకు పండుగలో నాతో వస్తావా మేడారం జాతరకు నువ్వు కోరింది కొని పడతా జేడవకు నాతో వస్తావా మేడారం జాతరకు నువ్వు కోరింది కొని పడతా జేడవకు అరే కురుసా కురుసా కురుసాలోడా మెరిసే మెరిసే మీసాలోడా కురుసా కురుసా కురుసాలోడా మెరిసే మెరిసే మీసాలోడా నీతో వస్తాలే నీతో వస్తాలే నీతో వస్తాలే మేడారం జాతరకు నే పొద్దంతా ఉంటాలే జేడవకు నీతో వస్తాలే మేడారం జాతరకు నే పొద్దంతా ఉంటాలే జేడవకు సన్నం చూసి రగతి పూలను చూరై కసటి మాసిని అలువకి రాలారా నా జేడవకు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు, యువతులు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. మంచిర్యాల పట్టణం సూర్యనగర్ రోడ్డు నెంబరు 21లో వరసిద్ధి గణేష్ మండలి ఆదివారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు శ్రీమతి ఆండ్రాజు శ్వేత, బొమ్మారపు రజనీదేవి, సుద్దాల శరణ్యులు మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది సాంప్రదాయానికి చిహ్నమని, మహిళలు ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకునే పండుగని, పూలను రాశిగా పోసి పూజించే గొప్ప సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా లేదని అన్నారు. మంచిర్యాల మరియు తెలంగాణ ప్రజలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజున పితృ అమావాస్య రోజున పెద్దలందరికీ, పూర్వీకులందరికీ నైవేద్యం చేసి పెట్టి బతుకమ్మను పేరుస్తారు. తీరొక్క పువ్వుతోటి బంతి పూలు, చామంతి పూలు, మల్లెపూలు, ఈ పువ్వు ఆ పువ్వు అనకుండా ప్రతి ఒక్క పువ్వుతోటి బతుకమ్మను పేర్చి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా ఇది ఏ పండుగ అయినా కూడా మనం పండుగలు జరుపుకుంటాం కదా, కొన్ని భక్తికి సంబంధించినవి ఉంటాయి, కొన్ని చరిత్రకు సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు మన బతుకమ్మ చరిత్రకు సంబంధించింది. ఏంటంటే ధర్మాంగదుడు అనే రాజు ఉండేవారు. ఆ రాజుకు 100 మంది కుమారులు. ఆ కుమారులు యుద్ధంలో మరణిస్తారు, అందరు మరణిస్తారు. యుద్ధంలో 100 మంది మరణించినాక ఆ రాజు రాణి చాలా బాధతో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వేరే వాళ్ళకి ఎక్కడిదక్కడ పనిచేసి వెళ్ళిపోతారు, వనవాసం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక అక్కడ లక్ష్మీదేవి వీళ్ళకు ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇస్తుంది. వరం ఇస్తే ఒక అమ్మాయి పుడుతుంది. లేక అమ్మాయి పుట్టింది. 100 మంది వారసులు చనిపోతే వాళ్ళ బాధ ఎట్లుంటుందో ఇక మనకు తెలుసు. తర్వాత ఆ అమ్మాయి పుట్టినాక అందరూ ఆ అమ్మాయిని పెద్ద పెద్ద ఋషులు, మునులు వచ్చి ఏమని దీవిస్తారమ్మంటే ఆమెను అందరు కూడా నిండు నూరేళ్ళు బతుకమ్మ అని దీవిస్తారు. ఆమె పేరు కూడా అప్పటి నుండి అదేగా బతుకమ్మగా నిలిచిపోయింది. మనము ఆమె పుట్టినరోజు నాడు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కాగా ఎంగిలి పూల బతుకమ్మను పూలతో అలంకరించి బతుకమ్మ సంబరాలు కాలనీవాసులు, మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి కాలనీ మహిళలు మాట్లాడుతూ స్త్రీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పండుగ బతుకమ్మ పండుగ అని, ప్రతిరోజు దేవునికి పూలతో పూజిస్తే ఈ 9 రోజులు పూలనే దేవునిగా భావించి పాటలే పూజలుగా సంబరాలు జరుపుకుంటామని తెలిపారు. ఇలా రోజు
కూడా 9 రోజులు ఇలానే జరుగుతుంది. మా రెడ్డి కాలనీ కమిటీ మెంబర్స్, శ్రీరామ్ గణేష్ మండలి కమిటీ మెంబర్స్ ఎంతో చక్కగా ఇక్కడ అలంకరించడం జరిగింది. మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది పూల పండుగ. ఇది బతుకమ్మ అంటేనే పూల పండుగ. దేవుడిని పూల రూపంలోనే కొలిసే ఈ గౌరమ్మను మహిళలు ప్రీతికరము. ఈ గౌరమ్మను 9 రోజుల పాటు అమ్మవారి ఆ యొక్క పూజలు రోజుకొక బతుకమ్మలాగా చేస్తాము. ఇలా 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, ఇట్లా 9 రోజులు సద్దుల బతుకమ్మతో ఇది పూర్తి అవుతుంది. అప్పుడు అందరం కూడా చాలా చక్కగా గౌరమ్మను పూసుకొని ఆ తర్వాత బతుకమ్మను తీసుకొని చెరువుకి వెళ్ళి ఆ చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరము అందరి ఒక సౌభాగ్యము, అందరి ఆరోగ్యము అంతా ఇదొక ప్రకృతి పండుగ. ప్రకృతి నుండి వచ్చిన పండుగ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందులో ఉండే పూలు చాలా సైన్స్ ప్రకారంగా ఆరోగ్యాన్ని ఇచ్చే బంతిపూలు, మన గుమ్మడి, గునుగు అన్నీ కూడా చాలా బాగుంటుంది. కట్ల, కాకెర అన్ని పూలను పెడతాము. ఇది అందరికీ మహిళలకు ఎంతో ప్రీతికరమైన పండుగ. ఇలా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 9 రోజులు కూడా రోజు కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా అందరికీ కూడా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రెడ్డి కాలనీలో ఇలా చాలా బాగా జరుగుతున్నందుకు మా కమిటీ మెంబర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎంగిలి పూల బతుకమ్మ ఈ రోజు నుండి 9 రోజులు ఈ రెడ్డి కాలనీలో అంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతుంది. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. కాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో సోమవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. తీరొక్క పూలతో చూడముచ్చటగా తయారు చేసిన బతుకమ్మలను ఒక్కచోట పెట్టి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందోత్సాహాలతో బతుకమ్మ ఆడిపాడారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అన్నారు. ఓల్డెన్ డేస్లో అంటే తెలంగాణ, ఆంధ్ర రీజియన్స్ రాకముందు చాలామందికి కలరా అనేది డిసీజ్ వచ్చింది. అది మూసీ రివర్ మొత్తం స్ప్రెడ్ అయింది. సో ఆ డిసీజ్ని వెళ్ళగొట్టడానికి, అంటే ఆ డిసీజ్ని సాల్వ్ చేయడానికి మన వేద పండితులు ఏం చేశారంటే పూలన్నీ రివర్లో తీసుకెళ్ళేస్తే పూలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ వల్ల అవన్నీ అంటే బ్యాక్టీరియా అని కిల్ అయిపోతుందని సో బతుకమ్మ అనేది తీసుకొచ్చారు. సో బతుకమ్మ అని ఊరికే పెట్టేస్తే ఎవరు పాటించరు అని దానికి ఒక స్పెషాలిటీ తీసుకొచ్చి బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో దానివల్ల ప్రతి 9 days మనం ప్రతి ఇయర్ 9 days బతుకమ్మ ఘనంగా ఆడుకుంటాం. అండ్ అది మన తెలంగాణలో అతిపెద్ద ఫెస్టివల్. ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి ఎలాగనో మన తెలంగాణ వాళ్ళకి బతుకమ్మ అలాగే ఎంతో అంగరంగ వైభవంగా మహిళలందరూ ఎంతో ఘనంగా రెడీ అయ్యి లక్షణంగా రెడీ అయ్యి బతుకమ్మ ఆడతారు. నమస్కారం. My name is Akshaya from CEC second year. I'm studying in SRR Junior College. And ఇవాళ మేము ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా మా ఈ SRR కళాశాలలో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, దేవుళ్ళని మనం పూలతో పూజిస్తాం. అలాంటి పూలని మనం ఒక దగ్గరికి చేర్చి ఒక అద్భుతమైన బతుకమ్మలా చేసి మనం మహిళలందరూ కలిసి బతుకమ్మ జరుపుకుంటూ ఉంటారు. అండ్ ఇంత అద్భుతమైన పండుగ మా కళాశాలలో జరిపిస్తున్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. మా కాలేజ్లో ఇది ఒక్కటే కాకుండా చాలా ఎన్నో జరుపుతూ ఉంటారు. అలా అద్భుతమైన స్టడీస్ని అట్ ద సేమ్ టైం ఇలాంటి కల్చరల్ థింగ్స్ని కూడా సపోర్ట్ చేస్తున్న మా ఫ్యాకల్టీకి, మా చైర్మన్ గారికి, మా అందరికీ, ఇక్కడున్న అందరికీ చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆయా గణేష్ మండల నిర్వాహకులు బాజా భజంత్రులతో దుర్గాదేవి విగ్రహాలకు తీసుకువచ్చి మండపాల ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. లక్షపేట పట్టణంలో హనుమాన్ ట్రస్ట్ దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శివాలయ ఆవరణంలో దుర్గాదేవి మాతను మండపంలో ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీపేట హనుమాన్ దేవాలయం నుండి శివాలయం ఆవరణ వరకు దుర్గాదేవి మాతను బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని లక్ష్మీపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాల్మస్కాంతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ దుర్గాదేవి శరన్నవరాత్రుల కార్యక్రమంలో లక్ష్మీపేట పట్టణంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున అందరికీ ఆ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలు వారి యొక్క అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందుతాయని దీవిస్తూ ఈ కార్యక్రమం పెట్టాము. ఇప్పుడు మనకు అమ్మవారు సంపూర్ణమైనటువంటి దర్శనాన్ని ఇస్తున్నారు కనుక మాతలు భక్తులందరూ కూడా చక్కగా అమ్మవారిని శ్రీమాత్రే నమః స్మరిస్తూ అమ్మవారి యొక్క ముఖమును చూస్తూ తన్మయత్వం చెంది అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి.
భవానీ మాతా కీ జై. ఇప్పుడు అమ్మవారికి పంచామృత ఫల అభిషేక కార్యక్రమం తదుపరి మిగతా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. శ్రీమాత కాగా రాష్ట్రంలో అతిపెద్ద పండుగ దసరా. దసరా పండుగలో భాగంగా దుర్గాదేవి నవరాత్రులను భక్తులు ఘనంగా నిర్వహించుకుంటారు. సింగరేణి ప్రాంతమైన రామకృష్ణాపూర్వ నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు నిర్వాహకులు. సింగరేణి సిహెచ్పిలో అధికారులు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలను చేశారు. అలాగే రాజీవ్ చౌక్ సూపర్ బజార్ ఏరియాలో ఏర్పాటు చేసిన మండపాలలో నిర్వాహకులు అమ్మవారిని ప్రతిష్ఠించారు. 9 రోజుల్లో రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనుంది. కాగా మందమరి పట్టణ మార్కెట్ ఏరియా వెంకటేశ్వర టెంపుల్లో ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతను ప్రతిష్ఠించి ఉత్సవాలను ప్రారంభించారు. మొదటి రోజు దుర్గామాత ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక జిఎం రాధాకృష్ణ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శరదృతువులో జరుపుకున్న దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు మందమరి పట్టణం వెంకటేశ్వర టెంపుల్లో జిఎం రాధాకృష్ణ చేతుల మీదుగా ప్రారంభం అయ్యాయని, దుర్గామాతకు వచ్చే నెల 2వ తేదీ విజయదశమి వరకు నిర్వహిస్తామని, 3వ తేదీన నిమజ్జనోత్సవం ఉంటుందని తెలిపారు. మనకు శాస్త్రం చెప్తారు, శరదృతువులో చంద్రుడు ఏ విధంగా చల్లదనాన్ని అందజేస్తాడో అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూసి ఉండబడేటువంటి కష్టాలను శత్రువులను తన యొక్క దృష్టితోటి వాళ్ళని నిర్మూలన చేసి మహిషాసురుణ్ణి ఏ విధంగా అయితే సంహరించిందో మనందరి యొక్క కష్టాలను ఆ విధంగా అమ్మవారు తొలగించాలని ప్రార్థన చేస్తూ మన మందమరి వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో 53 సంవత్సరాల నుంచి ఏ విధంగా మనకు ఉత్సవాలను జరుపుకుంటామో అట్టహాసంగా ఈ రోజున స్థానిక జనరల్ మేనేజర్ గారు రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఈ రోజున ఉత్సవాలను మనం ప్రారంభం చేసుకున్నాం. ఇక్కడి నుంచి మొదలుకొని 2వ తేదీ విజయదశమి వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. 3వ తేదీ రోజున మన మందమరి ప్రాంతంలో ఉండబడేటువంటి ఊరమందమరి చెరువులో ఈ విగ్రహాలను నిమజ్జనం. మంచిర్యాల పట్టణంలో సద్దుల బతుకమ్మ దసరా పండుగలకు అన్ని ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణ అధ్యక్షుడు గాది సత్యం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాది సత్యం మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాగా విస్తరించిందని, నస్పూర్ నుండి నర్సింగపూర్ వరకు 5 గ్రామ పంచాయతీలు విలీనమై ఉన్నాయని, నిన్నటి నుండి ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మ ఉత్సవం విజయదశమి పండుగ ప్రజలు నిర్వహించబోతున్నారని, ఇలాంటి సమయంలో పట్టణంలో రోడ్లన్నీ గుంతలు ఏర్పడి అస్తవ్యస్తంగా తయారయ్యాయని, కలుషితమైన మురికి నీరు నల్లల ద్వారా సరఫరా అవుతున్నాయని, వీధి లైట్లు సరైనంతగా ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి చీకట్లో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. డివిజన్ ప్రజలందరికీ బీఆర్ఎస్ వెలుగు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా పెద్దలు దివాకర్ రావు గారు, యువ నాయకులు విజిత్రావు గారి ఆదేశానుసారం మన కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే కొత్తగా ఏర్పడ్డ ఏదైతే కార్పొరేషన్ ఉందో ఈ పేరుకే కార్పొరేషన్ అనేది ఏర్పడ్డది, సంతోషం. ఏదైతే 60 డివిజన్లు ఉన్నాయో 60 డివిజన్ల కొత్తగా ఏర్పడ్డ ఏ డివిజన్లో కనీసం తట్టెడు మట్టి పోసిన సందర్భం కనబడతలేదు. ఏదైతే మొన్న వినాయక చవితి అయితేనేమి, ఇప్పుడు సద్దుల బతుకమ్మ అయితేనేమి, నవరాత్రులు అయితేనేమి, ఏదైతే ఎక్కడైతే కొద్దిగా డస్ట్ అయిపోతాలో కొన్ని వాడలకే పరిమితమైంది, కొంతమందికే పరిమితం చేస్తాను. ఇది అధికారులకు ఇది తగదు. మీరు ఏదైతే ఇది ఇట్లా చూపించడం అనేది చాలా సిగ్గుసేటు. అధికారులకు మేము ఎన్నిసార్లు విన్నమించుకున్నా ఈరోజు ఎక్కడ కొత్త పోల్స్ కానీ, కొత్త లైట్లు కానీ, పాత లైట్లు కానీ కనీసం వాడలకు పోతే. చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ ఏరియాలో యువతిని వేధించిన ఘటనలో 4 యువకులను యువతి కుటుంబ సభ్యులు చితకబాదారు. చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ ఏరియాలో యువతిని వేధించిన ఘటనలో 4 యువకులను యువతి కుటుంబ సభ్యులు చితకబాదారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని 4 యువకులు ఆటోలో వెళ్తూ అసభ్య పదజాలంతో పదే కామెంట్ చేయడంతో 4 చితకబాది ఆటోను ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 4 పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు 4 యువకులను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏ ఊరు మీది? చూసిన ఏం మాట్లాడతారు, అట్లనే మాట్లాడు, ఏమంటారు, బట్టలు తీసుకొని తిరుగుతున్నారా అని అన్న. నువ్వు ఎక్కువ
పక్కన మీది కట్టాలి. మరి సారీ చాలా తప్పైందని అంటే సపరే వదలు కదా. అట్లనే మేము మళ్ళీ నిన్ను ఏం దిక్కులేని వేలు రమ్మంటారు అన్నట్టు ఫోన్ చేయాలి. ఒక రోజు వచ్చింది ఎంతమంది కొట్టి నేను 10 మంది వచ్చిందన్న. మా కొడుకుని మా అక్క కొడుకు ఇద్దరు, వీళ్ళ అన్నయ్యను నా కొడుకు ఇద్దరు, నేను ముగ్గురం వచ్చినామా. అరే ఏమన్నా గల్లబట్టారు చిగ్గబాటు 10 మంది దొరకాలి. ఇవాళ ఈ ఆట ఎవరిది? అదే కూడా మాకేమేట. ఇప్పుడు ఇలా ఊకున్నారా? ఈ నెల 25న రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీని విడుదల చేశారు. ఈ సందర్భంగా రెడ్డి మహిళా సంఘం సభ్యులు సమీరారెడ్డి, మణిమాల రెడ్డిలు మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని జిల్లా రెడ్డి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా విభాగం సభ్యుల ఆధ్వర్యంలో 25 గురువారం శ్రీనివాస గార్డెన్లో సాయంత్రం 5 గంటలకు బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నామని, ఈ కార్యక్రమానికి మహిళలందరూ పాల్గొని బతుకమ్మ ఉత్సవాల్లో పాలు పంచుకోవాలని తెలిపారు. మన మంచిర్యాల జిల్లా రెడ్డి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ 25వ తారీఖు నాడు శ్రీనివాస గార్డెన్స్లో మనం ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. కాబట్టి మీరందరూ జిల్లాలో ఉన్న మహిళలందరూ కూడా మన రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుండి ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా సరదాగా అందరం ఆడపడుచుని కలిసే రోజు, అందరము సంబరాలు చేసుకునే రోజు కాబట్టి అందరికీ రకరకాల ఆటల పోటీలు కూడా ఉంటాయి. అందరూ ఆటల పోటీల్లో పాల్గొని చక్కగా బహుమతులు గెలుచుకొని అందరము సంతోషంగా ఇంటికి వెళ్దాము. అమ్మవారి అనుగ్రహం కూడా మనందరిపైన ఉంటుంది. కాబట్టి మీరందరూ రండి, పార్టిసిపేట్ చేయండి, ప్రైజెస్ తీసుకొని వెళ్ళండి. అండ్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ బతుకమ్మ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా రెడ్డి వెల్ఫేర్ సొసైటీ నుండి బతుకమ్మ సంబరాలు జరుగుతున్నది. 25వ తారీఖు సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస గార్డెన్లో జిల్లా రెడ్డి మహిళ అందరూ కూడా వచ్చేసి ఆ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. సిటీ న్యూస్ సిద్ధత సమర్పణ ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.